రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అమరావతి ఓ మున్సిపాలిటీగా మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు వస్తాయో రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాజధాని రైతులంతా ఇక ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధి అసోసియేషన్ కింద అంతా ఒకే జేఏసీగా ఏర్పడితే వారితో సంప్రదిస్తూ అన్ని సమస్యలు త్వరితగతిన పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు. రాజధాని రైతు సమస్యల పరిష్కారంలో తొలుత కొంత గ్యాప్ ఉందన్న సీఎం తనతో సమావేశం తర్వాత అన్నింటిపైనా స్పష్టత వచ్చిందన్నారు. రైతులు కూడా ఆనందంగా ఉన్నారని చెప్పారు. రెండో దశ భూ సమీకరణ ఉపయోగాలపై రైతులకు వివరించానన్నారు. అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోకుండా మహానగరంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. రాజధాని రైతుల విజ్ఞప్తి మేరకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించానని, కేంద్రం చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధి ఇక అన్స్టాపబుల్ అని, రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతుల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. భూత్యాగాలు చేసిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా వారి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలుంటాయని సిబ్బందిని హెచ్చరించారు. సిఆర్డీఏ అధికారులు, సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి పెట్టామన్న సీఎం త్వరలోనే ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.